యవ్వనానికి మనం వెలకట్టగలమా? ఒకవేళ యవ్వనాన్ని అప్పుగా తీసుకునే అవకాశం వస్తే ఏం చేస్తాం? వినడానికి విచిత్రంగా ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోనే మన పురాణాల్లోని ఒక రాజు చిక్కుకున్నాడు. ఆయనే యయాతి మహారాజు. అవును, ఈ కథ మన ముందుంచే ప్రశ్న ఇదే. అసలు యవ్వనానికి నిజమైన విలువేంటి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు అనేదే ఈ కథలో మనం చూడబోయేది. సరే, ఇక కథలోకి వెళ్దాం. కథానాయకుడు చక్రవర్తి యయాతి. ఆయన జీవితం పైకి చూడ్డానికి ఎంతో వైభవంగా కనిపిస్తుంది, కాని ఆ వైభవం వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. యయాతి తన మామగారైన శుక్రాచార్యుడికి ఓ మాట ఇచ్చాడు, కాని శర్మిష్ఠతో సంబంధం పెట్టుకుని ఆ మాట తప్పాడు. చూడండి, ఇది కేవలం నమ్మకద్రోహం కాదు. ఒక మహర్షికి ఇచ్చిన మాట తప్పడమంటే దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. అలా రోజులు గడుస్తుండగా అనుకోకుండా ఒకరోజు దేవయాని కంట శర్మిష్ఠ కొడుకులు పడ్డారు. వాళ్లను చూడగానే ఆమెకు అంత అర్థమైపోయింది. తన భర్త తనను, తన నమ్మకాన్ని మోసం చేశాడని తెలిసి ఆవిడ గుండె బద్దలైపోయింది. భర్త చేసిన మోసంతో రగిలిపోతున్న దేవయాని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. న్యాయం కోసం తన తండ్రి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, శుక్రాచార్యుడు సామాన్యమైన ఋషి కాదు. ఆయనకు అపారమైన తపశ్శక్తి ఉంది. కన్న కూతురు అలా కన్నీళ్లతో తన దగ్గరికి వచ్చేసరికి ఆయన కోపానికి అడ్డుకట్ట లేకుండా పోయింది. అక్కడితో యయాతి పతనానికి బీజం పడింది. ఆ మహర్షి నోటివెంట శాపం అగ్నిగోళంలా బయటికి వచ్చింది. ఆ మాటల ప్రభావం తక్షణం కనిపించింది. ఇది కేవలం శిక్ష కాదు, యయాతి అహంకారంపైనా అతని యవ్వనంపైనా పడిన ఒక పిడుగుపాటు. రెప్పపాటులో ఆ మహారాజు కాస్త శక్తిలేని వృద్ధుడిగా మారిపోయాడు. జీవితంలో ఇంకా ఎన్నో సుఖాలు అనుభవించాలనే కోరిక చావలేదు యయాతికి. అందుకే తనను క్షమించమని శుక్రాచార్యుని కాళ్లమీద పడ్డాడు. ప్రాధేయపడుతున్న యయాతిని చూసి శుక్రాచార్యుడు జాలిపడి ఒకే ఒక్క దారి చూపించాడు. ఇది యయాతికి రెండో అవకాశంలా కనిపించినా నిజానికి ఇది అతని చుట్టూ ఉన్నవాళ్ల ప్రేమకు, విశ్వాసానికి ఒక అగ్నిపరీక్ష. ఆ చిన్న అవకాశంతో యయాతి తన సొంత కొడుకుల దగ్గరికే వెళ్లాడు. నా ముసలితనాన్ని మీరు తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని వేడుకున్నాడు. ఒక్కొక్కరిని పిలిచి అడిగాడు. నా ముసలితనం తీసుకోమన్నాడు. కాని ఏం లాభం? అందరూ మొహం చాటేశారు. కన్న తండ్రి కష్టాన్ని చూసికూడా ఒక్కడూ ముందుకు రాలేదు. అది చూసి రాజు గుండె ముక్కలైపోయింది. తీవ్రమైన నిరాశలో కూరుకుపోయాడు. పెద్ద కొడుకులైతే తెలిసి ఈ ముసలితనమనే నరకాన్ని ఎవరు కోరుకుంటారు అని మొహం మీదే చెప్పేశారు. తండ్రికన్నా తమ సుఖమే వాళ్లకు ముఖ్యం. కాని అందరికన్నా చిన్నవాడు పూరువుడు మాత్రం ముందుకు వచ్చాడు. ఇక్కడే మన కథలోకి అసలు హీరో వస్తాడు. అతనే పూర్వుడు. అతని త్యాగం ఎంత గొప్పదో, దాని పర్యవసానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క మాట కూడా ఆలోచించకుండా తండ్రి సుఖం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడు. ఆ క్షణమే యయాతి మళ్లీ యువకుడిగా మారిపోయాడు. పూర్వుడి శరీరాన్ని వృద్ధాప్యం కమ్మేసింది. అలా కొడుకు త్యాగంతో యయాతికి కొత్త జీవితం దొరికింది. సరే, మరి అలా దొరికిన యవ్వనంతో యయాతి ఏం చేశాడు? ఏకంగా 1000 సంవత్సరాలు గడిపాడు. మొదట్లో అయితే అంతులేని సుఖాల్లో, భోగాల్లో మునిగితేలాడు. కాని 100 ఏళ్లు గడిచే కొద్దీ అతనికి మెల్లగా ఒక విషయం అర్థమవడం మొదలైంది. నిజమైన ఆనందం కేవలం భోగాలను అనుభవించడంలో లేదని నెమ్మదిగా గ్రహించాడు. 1000 ఏళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత యయాతికి తెలిసిన గొప్ప సత్యం ఇదే. కోరికలను ఎంతగా తీర్చుకుంటూ పోతే అవి అంతగా పెరుగుతాయే తప్ప ఎప్పటికీ మనకు తృప్తి అనేది దొరకదని తెలుసుకున్నాడు. ఆ జ్ఞానోదయంతో యయాతి జీవితం ఒక తాత్వికమైన ముగింపు వైపు సాగింది. ఈ కథలోని అసలు రహస్యం, అసలు నీతి ఇప్పుడు మనకు తెలియబోతోంది. వెంటనే యయాతి పరుగు పరుగున పూర్వుడి దగ్గరికి వెళ్లాడు. అతని యవ్వనాన్ని అతనికి తిరిగి ఇచ్చేసి తన ముసలితనాన్ని సగౌరవంగా స్వీకరించాడు. అంతేకాదు, పూర్వుడి త్యాగాన్ని గుర్తించి అతన్నే తన రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు.
ఈ కథ మనకు త్యాగం అని ఒక గొప్ప పదం యొక్క అసలైన అర్థాన్ని నేర్పుతుంది. ఒకవైపు పూర్వుడు తన యవ్వనాన్ని త్యాగం చేస్తే, మరోవైపు యయాతి చివరికి తన కోరికలను త్యాగం చేశాడు. రెండూ కూడా ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసమే జరిగాయి. మన వేదాల్లో చెప్పిన ఈ సూక్తి ఈ కథ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెబుతుంది. నిజమైన అమరత్వమంటే శరీరం చనిపోకుండా ఉండటం కాదు, మనం చేసే త్యాగాల ద్వారా మన పేరు, మన కీర్తి శాశ్వతంగా నిలిచిపోవటమే అసలైన అమరత్వం. పూర్వుడు చేసిందే కేవలం త్యాగం మాత్రమే కాదు, అది ఒక పుత్రధర్మం. తండ్రి పట్ల ఒక కొడుకుగా తన బాధ్యతను నిర్వర్తించాడు. ధర్మబద్ధమైన జీవితంలో తన కర్తవ్యాన్ని గొప్పగా నెరవేర్చాడు. చూడండి, యయాతి 1000 సంవత్సరాల భోగాలతో జీవించినారాని గౌరవం, కీర్తి పూర్వునికి ఒక్క త్యాగంతో వచ్చింది. ఎందుకంటే నిజమైన జీవితం భోగంలో కాదు, ధర్మంలో, త్యాగంలోనే ఉందని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. మరి ఈ కథ వినాక మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. గొప్ప జీవితం అంటే మనకోసం అన్నీ సంపాదించుకోవడంలో ఉందా, లేక ఇతరుల కోసం మనకున్నదివ్వడంలో ఉందా? ఈ ఆలోచన